కర్ణాటక బెళగావి జిల్లాలో ఓ వ్యక్తి తన కన్న తల్లిపై అమితమైన ప్రేమ చూపుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. కెంపట్టి గ్రామానికి చెందిన సదాశివ బాని తన తల్లిపై చూపే ప్రేమ అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మూసుకెళ్లిన శ్రవణ కుమారుడి వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తోంది. కొన్నేళ్ల క్రితం ఉత్తర భారత తీర్థయాత్రకు సదాశివ ఒంటరిగా వెళ్లాడు. ఆ సమయంలో చంద్రభాగా నదిలో పుణ్యస్నానం చేస్తుండగా తన తల్లిని కూడా ఈ తీర్థయాత్రకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని ఆయన భావించారు. అదే సమయంలో ఇకపై ఏటా కార్తీక ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని పండరీపూర్లో ఉన్న విఠలుడు రుక్మిణి ఆలయానికి 85 ఏళ్ల తన తల్లి సత్యబ్బ బాణిని భుజాలపై మోస్తూ తీసుకెళ్లాలని సంకల్పించారు. కెంపట్టి నుంచి ఆ ఆలయం 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. తన సంకల్పం ప్రకారం ఇప్పటి వరకు 4 సార్లు తన తల్లిని భుజాలపై మోస్తూ కాలినడకన పండరీపూర్కు వెళ్లి వచ్చాడు. ఏటా కార్తీక ఏకాదశి తేదీకి 10 రోజుల ముందు తన ఊరి నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. ప్రతిరోజు తన తల్లిని భుజాలపై మోస్తూ 20 నుంచి 25 కిలోమీటర్లు నడుస్తానని చెప్పారు. ఈ నెల 23న 5వ సారి తన యాత్రను సదాశివ ప్రారంభించారు.